నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావేవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి కోసం కూడా తెలియజేస్తారా గురువు గారు? విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు వృశ్చిక రాశిలోకి చెందిన వారుగా చెప్తారు. అయితే ఇప్పుడు గమనించుకున్నట్లయితే 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు గ్రహ సంచారం తెలుసుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచారం, అలాగే మేషరాశిలో రవి సంచారం, మీనరాశిలో కుజ బుధ శని గ్రహ సంచార ప్రభావం, కుంభరాశిలో రాహువు, అలాగే సింహరాశిలో కేతువు. ఇక 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, తదనంతరం 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు సంచారం వృషభ రాశిలో ఉంటుంది. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఏలిన అర్ధాష్టమ శని దోష ప్రభావం తొలగిపోయింది, కానీ అర్ధాష్టమ రాహు ప్రభావము ఉండడం వల్ల అకాలమైనటువంటి విరోధములు కుటుంబ సభ్యులతో జరుగుతాయి. ఇంట్లో కంటే ఎక్కువగా బయట ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. విలువైన గృహోపకరణాలు, వస్తువులు, వాహనాలు కానీ చోరీకి గురవుతాయి. అగ్ని ప్రమాదములు జరిగే అవకాశాలు కొన్ని చోట్ల అక్కడక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి. ఇది రాహుగ్రహ ప్రభావం. అంటే మనము చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మనకు తెలిసే ఎక్కువగా ఆటంకాలు వస్తూ ఉంటుంటాయి. రాహు చెప్పి చేస్తాడు. అవునా గురుగారు? కాబట్టి తెలిసే జరుగుతాయి. కాబట్టి తెలిసే జరుగుతున్నప్పుడు ఇంకా బాగా జాగ్రత్త పడడం మంచిది. ఇది ప్రధానంగా వృశ్చిక రాశి వారు. అష్టమం అనగా మిథున రాశిలో గురు సంచార ప్రభావం, ఇది ఏమాత్రం కూడా అనుకూలం కాదు. కారణం ఏంటంటే ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు గురు సంచార ప్రభావం వల్ల. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈ యొక్క మాసం అంతా కూడా చూసుకున్నట్లయితే అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడం ఇలా వృశ్చిక రాశి వారికి జరుగుతుంటుంది. ఇక శని బుధ అలాగే శుక్రగ్రహ సంచార ప్రభావం, ఇది ప్రధానంగా గమనించుకున్నట్లయితే శని బుధ శని కుజగ్రహ సంచారం గమనించుకున్నట్లయితే ఈ మీనరాశిలో జరుగుతున్నటువంటి 3 గ్రహాల సంచారం ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. ఉన్నత స్థాయి వాళ్ళైతే కింది వాళ్ళు సహాయ సహకారాలు అందించకపోవడము, అలాగే ఎంత ధైర్యంతో ముందడుగు వేసినా ఏదో ఒక సందర్భంలో వెనక్కి లాగడం ఇలా సూచిస్తుంది. శని అనుకూలంగా లేడు, కుజుడు కూడా అనుకూలంగా లేడు, అలాగే బుధుడు కూడా అనుకూలంగా లేడు. ఈ కారణం చేత మనం ఆలోచన చేసి అనగా స్పెక్యులేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి, అలాగే ఎవరికైనా అడిగినప్పుడు అప్పు ఇవ్వడం కానీ, ఫైనాన్స్ చేయడం కానీ ఇట్లాంటివి గనక ఉంటే చాలా మటుకు నష్టపోతారు. సమయం అనుకూలముగా లేదు, జాగ్రత్త పాటించాలి. అలాగే కేతువు సింహరాశిలో కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తాడు, కానీ ప్రతిసారి కూడాను ఎదుటివాడు మనల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు? తీసుకున్న నిర్ణయాలు మారుస్తూ ఉంటుంటాం ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాడు. కాబట్టి ఇది కాస్త అనుకూలంగా ఉండదు. అయితే ఇక్కడ ఈ వృశ్చిక రాశిలోకి జన్మించినటువంటి వాళ్ళకి శుక్రుడు ఏమాత్రం కూడా అనుకూలంగా లేడు. దీని ప్రభావంలో ఏమవుతుంది? ప్రేమికుల మధ్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, అలాగే స్త్రీలతో ఏమైనా స్త్రీలతోనైనా పురుషుడు స్త్రీలతోనైనా ఏ విధంగానైనా కానీ కాస్త వాగ్వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహ సంచార ప్రభావం వలన దాంపత్య జీవితము, ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం, ముఖ్యంగా ఎవరైతే భాగస్వాములతో కలిసి పనిచేస్తుంటారో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏమాత్రం మనం అడ్వాంటేజ్ తీసుకున్నా మన నుంచి దూరం అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి.
Yes. ఎవరికి ఏ గ్రహం బాగుందా అంటే ఒక్క రవిగ్రహం చాలా అద్భుతంగా ఉంది. రవిగ్రహం ఆ, వృశ్చిక రాశి వృత్తి వారికి. ఉద్యోగ వ్యాపారంలో వాళ్ళకి మాత్రం కాస్త పర్వాలేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేరే ఉద్యోగంలో మారాలి అనుకుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నిస్తే టక్కున ఉద్యోగంలోకి ఉద్యోగం. మారిపోతారు. మ్మ్. అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా పోతుందా అని కాస్త ఆందోళన చెందేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మ్మ్. వాళ్ళకి కాస్త భద్రత పెరుగుతుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. Okay, వృత్తి secure. వ్యాపారాల్లో ప్రభుత్వ సహాయ సహకారాలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి ఏవైనా కానీ వస్తాయి. ఆల్రెడీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి బిల్స్ పాస్ అయ్యే అవకాశాలు గోచరమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ గ్రహ సంచార ప్రభావంలో ఒక్క రవి తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త మంచి సమయం కోసం ఎదురు చూడక తప్పదు. ఎందుకంటే మ్మ్. కుజ గ్రహ ప్రభావం చాలా బలంగా ఉంది. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మిస్క్యారీస్ అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి. Okay, good. ఇక వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి మాత్రం శ్రమ పడితే తప్ప వివాహ సంబంధాలు నెరవేరవు. మ్మ్. ఇక విద్యార్థుల విషయానికి వస్తే బాగా కష్టపడితే తప్ప ఫలితాలు చదువుతారు, అన్నీ మనకు వంట పట్టినట్టుగానే అనిపిస్తుంది. కానీ- ఎగ్జామ్ హాల్లో బొటాబొటి మార్కులతో మనం బయటికి రావాల్సి వస్తుంది. మ్మ్. కాబట్టి ఉన్నదానికంటే ఎక్కువగా కష్టపడడం అనేటువంటిది విద్యార్థులు చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే మ్మ్. ఒక రవి తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం Yes, చేత గురుగారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితముగా దైవానుగ్రహాన్ని పొందక తప్పదు. అవును. అందుకనే చాలా ఈ యొక్క ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు అద్భుతమైన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు రోజున. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ చిన్న పూజ చేసినా, దానం చేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా వచ్చే ఫలితం కంటే కోటి రెట్ల ఫలితం ఈ అక్షయ తృతీయ రోజున వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 20 సాయంకాలం 6 గంటలకి మ్మ్. జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా Okay, good. నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. Yes. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందితే తప్ప ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఫలితాలు పొందలేరమ్మా. Yes, గురుగారు. దైవ పాదాలని ఆశ్రయించడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. Yes. గురుగారు, మరి వీరి ఆదాయ వ్యయ ఖర్చులు ఏ విధంగా ఏ రోజులు ఉండబోతున్నాయి, అలాగే మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? మరి ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశి వరకు అయితే చాలా పరిహారాలు పాటించాలని తెలుస్తుంది గురుగారు, ఏం చెప్తారు పరిహారాలు? 16, 17 తేదీల్లో మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మ్మ్. జ్వర పీడితులు అయ్యే అవకాశం ఉంటుంది. వాంతులు, విరోచనాలు లాంటివి జరిగే అవకాశాలు Okay. ఎక్కువగా, అంటే డయేరియా దానికి వెళతారు. మ్మ్. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా. కాపాడుకోండి. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ముందుగానే ఆ, జాగ్రత్త పడండి. కాపాడుకోవాలి. ఇక ముఖ్యంగా 18, 19, 20, 21 ఈ తేదీలలో దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య వచ్చే పొరపచ్చాలని తొలగించుకునే మార్గాలు ఉంటాయి. మ్మ్. కాబట్టి జాగ్రత్త పడండి. Okay. రాని బాకీలు వసూలు అవుతాయి. మ్మ్. అలాగే ధనపరంగా అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు ఉంటాయి. మ్మ్. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో చక్కగా ఎంజాయ్ చేస్తారు. సంతోషంగా గడుపుతారు. కారణం అనుకున్న విధంగా డబ్బులు చేతికి అందడం. మ్మ్. ఇక 22, 23 తేదీల్లో మాత్రం కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితం, ఖర్చులు అధికంగా ఉంటుంటాయి. మ్మ్. వాలంటరీగా డబ్బులు ఖర్చులు ఇవ్వాల్సి వస్తుంది. Okay. అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రాదు. సహాయం చేస్తున్న వాళ్ళు సహాయం దూరంగా ఉంటారు. ఇలా మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఇక 24, 25 తేదీల్లో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు పెరుగుతాయి. సంతానం మూలకంగా కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. మ్మ్. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు. మ్మ్. ఇక సంబంధించినటువంటి కోర్టు, ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చలకు వస్తాయి. 26, 27, 28, 29, 30 ఈ తేదీల్లో వృశ్చిక రాశి వారికి కొంత ఊరట ఉంటుంది. మిగతా ఏ రాశుల వాళ్ళకైనా నెలాఖరికి వచ్చేసరికి కొంత డబ్బులకి లోటు ఉంటుంది. లోటు. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం నెలాఖరి రోజులు డబ్బు పరంగా సంతోషంగా ఉంటుంది. కానీ మిగతా విషయాల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మ్మ్. అంతేకాకుండా ఇప్పుడు చెప్పినటువంటి
వాటికంటే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అవును. దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ ఏప్రిల్ 20వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు, మరియు మే 1వ తారీఖు స్వాతి నక్షత్రం వైశాఖ పౌర్ణమి రోజున, ఆ రోజున కూడా ఇలాంటి పూజలే జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. వృశ్చిక రాశి వారి రాశి వివరణ తెలియజేశారు, పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.